పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఖమ్మం నగర పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం ఎంతటి ఆర్థిక భారమో గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని నాయకులు తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా ఇప్పటికే అమలులో ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. బిడ్డా తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణను సాధించుకున్నటువంటి పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను పలంగా పెట్టి పోరాడేటటువంటి పార్టీ, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎక్కడికెక్కడ మిమ్మల్ని అడ్డుకుంటాం. ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని తిరిగి మళ్ళా ఈ పేదింటి మహిళలకు ఇవ్వకపోతే ఎక్కడికక్కడికి మీ బట్టలు విప్పేస్తాం. ఇప్పటికే ప్రజలు మీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. రేపు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఏ నియోజకవర్గంలో పోయినా మిమ్మల్ని ముట్టడిస్తారు, వెంటాడి మరి మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజలకు ఇస్తా అన్న హామీల్ని అమలు చేయండి. ఇంకా మీరు ఇస్తా అన్న హామీల్ని అమలు చేయకుండా నడిచేటువంటి ఈ కార్యక్రమాలని మీరు రద్దు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తిరిగి అప్లై చేసుకున్నటువంటి అందరికి కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయినాయి. మీరు ఇచ్చేటువంటి చెక్కులు తీసుకోవడం కోసం వాళ్ళకు పుట్టిన బిడ్డలను ఎత్తుకొని వచ్చి మరి చెక్కులు తీసుకుంటా ఉన్నామంటే మీ పరిపాలన, మీ పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి వాటిని తక్షణమే మళ్ళా తిరిగి ఆ చెక్కుల్ని కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి, ప్రజలకు అందించాలి. ఇదే ఖమ్మం నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలని మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద మేమే స్వయంగా ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర సారబెట్టి ఆ చెక్కును అందించడం జరిగింది. మరి ఇంకా కొంతమందికి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయానికి పిలిపించి వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి వాళ్ళతో పాటు ఆయన భోజనం చేసి చెక్కులు ఇవ్వడం జరిగింది. అంత మహత్తరమైనటువంటి మరి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. కాబట్టి తక్షణమే వాటిని మళ్ళీ వెంటనే తిరిగి పునఃప్రారంభించాలి. మహిళలందరికీ కూడా న్యాయం చేయాలి. దాంతోపాటు తులం బంగారం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవి ఇవ్వకపోతే, మళ్ళా అమలు చేయకపోతే ఈ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.